అసెంబ్లీ సమావేశంలో గాలేరు నగరి సుజల స్రవంతి పనులపై వాడివేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వాల హయాంలో 90% పైగా పనులు పూర్తయ్యాయని, తెదేపా చేసిందేమీ లేదంటూ ప్రతిపక్ష సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం తప్పుబట్టింది. మట్టి పనులతో చేతులు దులుపుకున్నారని, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వమే పనిచేసిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. వెనుకబడిన కడప జిల్లా పులివెందులకు నీరు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఉమా స్పష్టం చేశారు. దాదాపుగా 350 నుంచి 400 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందులో 29 ఏ ప్యాకేజ్ అవుకు టనర్లకైతే పని చేయకున్నా కూడా 36 కోట్లు ఉన్నటువంటి దాన్ని 112 కోట్లకు ఎస్కలేషన్ చేసుకొని టెండర్ లేకుండా బిల్లులు చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. దోపిడీ మార్గానికి వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇదే అధ్యక్ష. ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి లేదు. ఫేజ్ 2 పైన ఇంతవరకు దృష్టి పెట్టలేదు. వాటి కాంట్రాక్ట్స్ అందరినీ బెదిరించి మేము ఎస్కలేషన్ చేసుకోవాలా, మీరు క్యాన్సిల్ చేసుకోండి అని కాంట్రాక్ట్ బెదిరించే పరిస్థితి తీసుకొస్తున్నారు అధ్యక్ష. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే ఆ ఒక్క ప్యాకేజ్ లోనే వీరు చేసిన అవినీతి టోటల్ గా కూడా బయటపడుతుంది. ఇంతవరకు గోరకల్లు నుంచి కూడా నీళ్లు ఇవ్వలేదు అధ్యక్ష. మన గెండికోటకు వచ్చిన నీళ్లు కూడా గోరకల్లు అవుకు మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు ఇవ్వలేదు అధ్యక్ష. కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు మార్చుకోవడం జరిగింది. కేవలం మట్టి పనులు మాత్రమే తీసుకొని ఏవైతే కష్టమైనటువంటి పనులన్నీ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా రాకుండా తీసుకుపోయి చేసినటువంటి పద్ధతి కూడా నాడు పాలకులు అని చెప్తా ఉన్నాం సార్. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పులివెందుల ప్రాంతానికి నీళ్లు ఇచ్చి చీని చెట్లు కాపాడాం అధ్యక్ష. 2,29,00,000లో 2,26,00,000 మట్టి పని చేసి 99% మట్టి పని చేసేసుకున్నారు అధ్యక్ష. మట్టి పనులు చేసేసి స్ట్రక్చర్లు గాలికి వదిలేశారు అధ్యక్ష. పులివెందుల కడప జిల్లాకి వెళ్లే అవుకు టన్నల్ని ఈ వారంలో త్రూ చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా చేస్తా ఉన్న టన్నులు కూడా కుప్పకూలిపోతా ఉంటే మళ్ళీ సైట్ తీసుకొని దాన్ని వాళ్ళ పూర్తి చేసి పూర్తి స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకెళ్లామని అధ్యక్ష.